45 నుంచి 50 ఏళ్ల అంకుల్, 20 ఏళ్ల హీరోయిన్, వర్షంలో లవ్ సాంగ్, రొమాన్స్, క్లోజ్ షార్ట్స్, ఇంటిమెసీ సీన్స్. మనకి ఇది నార్మల్ అయిపోయిందా, లేదా ఈ నార్మల్ నే మనం అడాప్ట్ అండ్ యాక్సెప్ట్ చేసామా? ఆలోచించండి. ఇది సినిమానా లేదా లీగలైజ్డ్ క్రీప్ ఫ్యాంటసీ? టాలీవుడ్ లో సినిమా చూడాలంటే హీరో మిడ్ ఏజ్, హీరోయిన్ ఆఫ్ ఏజ్ ఉండాల్సిందేనా? ఇది కోఇన్సిడెన్సా లేదా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా నడుస్తున్న సిస్టమిక్ ప్రాబ్లమా? బట్ ట్రూత్ మాత్రం స్ట్రైట్ గా చెప్తా, ఎందుకంటే ఇది సినిమా గురించి కాదు, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే కాంటెంట్ గురించి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఫైల్స్ ఆఫ్ టీఏబీ. ఈ వీడియోని లైక్ చేసి, ఇంకా నచ్చితే వీడియో అయిపోయాక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ లాల్ చూడు ఎలా క్యారెక్టర్ చేస్తున్నాడు, రజనీకాంత్ చూడు ఎలా క్యారెక్టర్ చేస్తున్నారు, అమితాబ్ ఎలా క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఇలాంటి క్యారెక్టర్ చేయాలా? ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషిని డిగ్రేడ్ చేయడానికి, ఒక మనిషిని తగ్గించడానికి ఉపయోగపడతాయి తప్ప, ఎప్పుడు కూడా ఒక మనిషి, ఒక హీరోకి కానీ, ఒక ఆర్టిస్ట్కి కానీ ఒక స్ట్రెంత్ పాయింట్స్ ఉంటాయి. అవి వదిలి ఎప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. మన టాలీవుడ్ లో హీరోస్ ఏజ్ 40, 50, 60, ఈవెన్ 70 క్రాస్ అయినా పక్కన హీరోయిన్స్ మాత్రం మోస్ట్లీ 18 to 25 ఇయర్స్ వాళ్ళే ఉండాలి. ఎందుకు? బికాస్ ఇండస్ట్రీకి హీరోయిన్ కాదు, బాడీ కావాలి. వై ఓన్లీ హీరోస్ గెట్ ఏజ్ ప్రివిలేజ్? వై యాక్ట్రెస్ డిసపియర్ ఆఫ్టర్ 30? లెట్స్ బ్రేక్ దిస్ డౌన్ గైస్, వితౌట్ హేట్రెడ్, విత్ ఫ్యాక్ట్స్. నెంబర్ 1, హిస్టరీ. ఫస్ట్ నుంచి మనం ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తాం. 1990s హీరోస్ కి హీరోయిన్స్ ఎర్లీ 20s వాళ్ళు ఉండేవాళ్ళు. 2020 హీరోస్ కూడా స్టిల్ హీరోయిన్స్ 20 ఇయర్స్ వాళ్ళే ఉంటున్నారు. స్క్రీన్ మీద చూసే హీరో ఏజ్ చేంజ్ అయింది, హీరోయిన్ ఏజ్ ఛాన్సే లేదు, చేంజ్ కాలేదు. సినిమాలో ఫాదర్, ఈవెన్ తాత రోల్స్ కి ఏజ్ వచ్చిన హీరోలు కూడా రొమాంటిక్ రోల్స్ అడుగుతున్నారు. ఏమన్నా అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అంటున్నారు. ఆడియన్స్ క్వశ్చన్ చేయకపోవడం వల్ల ఇండస్ట్రీకి ఇది సేఫ్ ఫార్ములా అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, వై యంగ్ హీరోయిన్స్? ఇండస్ట్రీ లాజిక్ ఏంటి అసలు? ఫ్రెష్ ఫేస్ కావాలి, గ్లామర్ పుల్ కావాలి, యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. బట్ ద రియల్ క్వశ్చన్ ఈస్, హీరో యూత్ అట్లీస్ట్ స్టోరీ యూత్ పర్స్పెక్టివ్ లో ఉందా? హీరో ఏజ్ ని స్టోరీ ఇగ్నోర్ చేస్తుంది, బట్ హీరోయిన్ ఏజ్ ని హైలైట్ చేస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ జెండర్ బయాస్. అయినా ఇండస్ట్రీలో ఉండే సో కాల్డ్ ఫెమినిస్టులు ఇలాంటి వాటిల్లో స్త్రీ హక్కుల గురించి మాట్లాడరు. బికాస్ నోరు లేచినా, గొంతు కదిలినా కార్డు లాగేసుకొని తరిమేస్తారని. ఇట్స్ అ ఫ్యాక్ట్. పాయింట్ నెంబర్ 3, యాక్ట్రెస్ ప్రాబ్లం ఏంటి? ఒకసారి యాక్ట్రెస్ కెరియర్ టైమ్ లైన్ ని చూద్దాం. 20 to 25 ఇయర్స్ పీక్ ఆఫర్స్ ఉంటాయి. ఎలాంటి హీరోయిన్ అయినా 26 to 30 ఇయర్స్ లిమిటెడ్ రోల్స్ పడిపోతాయి. 30+ అయిందా, మదర్, సిస్టర్ రోల్స్, గెస్ట్ రోల్స్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలీల గారినే చూడండి. హర్ కెరియర్ వాస్ పీక్ ఆన్ 18 to 25. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా, ఎంత డిజాస్టర్స్ పడినా ఆడికి ఛాన్సెస్ వస్తూనే ఉన్నాయి. రీజన్ ఏంటి? ఫ్రెష్ ఫేస్, యంగ్ యాక్ట్రెస్, గ్లామర్ పుల్, మంచిగా డాన్స్ చేస్తుంది, యూత్ ని అట్రాక్ట్ చేయొచ్చు. మీన్ వైల్ హీరోస్, ఆవిడతో యాక్ట్ చేసిన హీరోలందరూ 20 ఇయర్స్ నుంచి 60, 70 వచ్చినా వాళ్ళు హీరో రోల్సే చేస్తారు, ఇంకా వేరే దాని సైడ్ చూడరు. ఈ డిఫరెన్స్ టాలెంట్ వల్ల కాదు, ఆపర్చునిటీ ఇన్ఈక్వాలిటీ వల్ల. ఇక్కడ అసలైన ఫెమినిజం ఉండాల్సింది, బట్ ఫెమినిస్టులు ఉండేది ఎక్కడ? శివాజీ గారి అండ్ గరికపాటి గారి కామెంట్ బాక్స్ లో. పాయింట్ నెంబర్ 4, రియాలిటీ వర్సెస్ ఫ్యాంటసీ. సినిమాని ఫ్యాంటసీ అని యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఫ్యాంటసీ రిపీటెడ్ గా రియాలిటీని రీప్లేస్ చేసినప్పుడు యంగ్ గర్ల్స్ ని చూస్తారు సినిమాలన్నీ, వాళ్ళు అడుగుతారు ఏజ్ అయితే వాల్యూ లేదా అంటారు. అదే యంగ్ బాయ్స్ కూడా చూస్తారు, ఓల్డర్ మ్యాన్ ప్లస్ యంగర్ ఉమెన్ ఈక్వల్ టు నార్మల్. దిస్ షేప్స్ ద మైండ్ సెట్స్. సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్ ఈస్ ఎ కల్చరల్ టీచర్. పుణ్యభూమి నా దేశం, నమో నమామి అని నమస్కరించుకుంటాం. పుణ్యభూమి నా దేశం, నమో నమామి. అన్యభూమి నా దేశం, సదా స్మరామి. అలాంటి గడ్డ మనది, అండ్ ఇట్స్ మోర్ దాన్ ఎ కల్చర్ ఫర్ Point number 5, are there expectations? Yes, of course, positive change కూడా ఉన్నాయి. ఏజ్ అప్రోప్రియేట్ casting, strong female centric roles, massive love stories and mature love stories, but the expectations say, but not the rule. Mainstream cinema is still stuck in old mindset. Is their hero's fault అంటే no, straight answer అదే. Not entirely. హీరో మార్కెట్ డిమాండ్ ఫాలో అవుతాడు, ప్రొడ్యూసర్స్ సేఫ్ గేమ్ ఆడతాడు, డైరెక్టర్స్ రిపీట్స్ ద సేమ్ ఫార్ములా, అండ్ ఆడియన్స్ సపోర్ట్స్ సైలెంట్లీ అండ్ బ్లైండ్లీ. We all are part of the system. If audience rejects unrealistic pairing, industry automatically changes. 70 ఏళ్ల ముసలోడికి, 25 ఏళ్ల కుర్రోడికి, 50 ఏళ్ల అంకుల్ కి కావాల్సింది 20 ఏళ్ల కొత్త హీరోయిన్ ఫేస్ అంతే. ఏంటంటే ఐ నో ద పబ్లిక్ పల్స్ అంటారు డైరెక్టర్ వచ్చి. అండ్ దీన్నంతా ఏంటి అని ఆడియన్స్ అండ్ ప్రశ్నించిన రోజే ఈ సిస్టమ్ మారుద్ది, యాక్ట్ చేసే హీరో మారుతాడు, సినిమా మారుద్ది. ద పాయింట్ ఈస్ వాట్ యాక్చువల్లీ షుడ్ చేంజ్. రియలిస్టిక్ సొల్యూషన్స్ గురించి మాట్లాడితే ఏజ్ అప్రోప్రియేట్ కాస్టింగ్ ఉండాలి. మన దేశంలో ఒకటే హీరోస్ ని కాస్టింగ్ కి పిలవరు, ఎందుకంటే డైరెక్టర్స్ కి ఛాన్సెస్ రావని ఉచ్చబడిపోద్ది. మన దగ్గర
దగ్గర అంత హీరో వర్షిప్ ఉంది, అది ఎప్పటికీ పనికిరాదు. 30 years ఏజ్ తర్వాత ఉమెన్ కోసం చేసిన సినిమాలు వాటిని ఎప్పుడైతే జనం యాక్సెప్ట్ చేస్తారో, ఎప్పుడు వెల్కమ్ చేస్తారో అప్పుడే మారుద్ది. నెక్స్ట్, రొమాన్స్ దట్ ఫిట్స్ ద నెరేటివ్. నేను రొమాన్స్ కి అగేన్స్ట్ కాదు, అనవసరమైన రొమాన్స్ ఎందుకు అంటున్నా. మిస్టర్ బచ్చన్ లో గానీ, ధమాకాలో గానీ, అప్పుడెప్పుడో వచ్చిన ఒక్క మగాడులో, అంతకంటే ముందు వచ్చిన యమగోలలో, నిన్న మొన్న వచ్చిన తగ్ లైఫ్ లో, భోలా శంకర్ లో ఎందుకు అనవసరం లేని రొమాన్స్? ఎందుకు అవసరం లేని రొమాన్స్? దవిడి దివిడి సాంగ్ లో ఊర్వశి అండ్ బాలయ్య బాబు గారికి ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? 25 ఏళ్ల కంటే ఎక్కువే. మళ్ళీ మనం హుక్ స్టెప్ ఒకటి దాన్ని గ్లోరిఫై చేస్తాం అనమాట. మన టాలీవుడ్ లో మనం ఏం చేస్తాం, మన మంచి డాన్సర్స్ ని బాగా గ్లోరిఫై చేసుకుంటాం. రీసెంట్ డేస్ లో మనం సాంగ్స్ లో చూసే స్టెప్స్ ఇవన్నమాట. కొడుతున్నాడు లిటరల్లీ. మిస్టర్ బచ్చన్ లో ఏమో ఇది ఆ జోబులో చేతులు ఎట్టి కదిలిచ్చేస్తున్నాడు. రొమాంటిక్ సాంగ్ అని చెప్పి గలీజ్ స్టెప్లు. దీనికి డాన్స్ అనకూడదు భయ్యా, దానికి ఇంకో పేరు ఉంది. ఒక దరిద్ర హుక్ స్టెప్ ని వైరల్ చేయడానికి వాడేస్తున్నారు ఇలాగా. దాన్ని మళ్ళీ వెంటనే రీల్స్, షార్ట్స్ లో మనం పాపులర్ చేసుకోవాలి. అసలు ఎలా బ్రో? వీటికి ఎవరబ్బా కొరియోగ్రాఫర్ అని చూస్తే మన లెజెండరీ శేఖర్ మాస్టర్. ఈయన ఇంతకు ముందు డాన్స్ అంటే దుమ్ము లేచిపోయేది. అసలు 2010 నుంచి 2020 మధ్యలో శేఖర్ మాస్టర్ గారి డాన్స్ కొరియోగ్రఫీ అంటే బట్టలు చెప్పుకుంటే వాళ్ళం. డాన్స్ వేస్తే సాంగ్ కి వాల్యూ రావాలి కానీ సినిమాకి మార్కెట్ పోకూడదు. చిరు గారేమో రెజీనా గారితో అలా డాన్స్ వేస్తారు, ఈ బాలయ్య గారేమో ఇలా వేస్తారు, రవితేజ గారేమో అలా వేస్తారు. ఇప్పుడు దీన్ని ఎంకరేజ్ చేస్తే ఒక 30 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇలాంటివే చూడాలి. ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమా అని చెప్పి కుటుంబంతో పాటు సినిమా హాల్కి వెళ్తే ఇలాంటి స్టెప్పులు కనిపిస్తాయి. సడన్ గా ఐటమ్ సాంగ్ అని చెప్పి వెనక జోబులో చేతులు పెట్టి కొడితేనేమో అది స్టెప్ అంట. నీకెందుకురా, మా అన్న ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, నీకెందుకు అంటారా, ఆయన దేవుడు అంటారా? అలాంటప్పుడు మనం టాలీవుడ్ ని స్పాట్లెస్ అని అనకూడదు, ఒక మచ్చ కూడా లేదు అని చెప్పకూడదు. అప్పుడు అది బయాస్డ్ పాయింట్ అవుద్ది. పక్క ఇండస్ట్రీస్ లో రజనీకాంత్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ వాళ్ళు చేసే రోల్స్ ఎలాంటివి? ఏజ్ కి తగ్గ రోల్స్. మన సీనియర్ హీరోస్ కూడా అలానే చేయొచ్చు, బట్ మన వాళ్ళు ఒప్పుకోరు. సినిమాలో యంగా లేకపోతే కనుక నెక్స్ట్ క్యారెక్టర్ యాక్టర్ చేసుకోవాలి. క్యారెక్టర్ యాక్టర్ వెళ్తే కనుక ఇప్పుడు వస్తున్నంత రాదు. సో ఇది ఎంత రాబట్టాలనే ఉద్దేశంతో యంగానే నేను ఇక్కడ ఉండటం కోసం ప్రయత్నం చేస్తాను. దానికోసం ఎక్సర్సైజ్ చేస్తుంటాను, ఖచ్చితంగా డైట్ చేస్తుంటాను, ఇలా ఎన్నో సాక్రిఫైస్ చేస్తుంటాను. కాబట్టి ఈ రకంగా ఉండగలిగానేమో. ఈ రోజున మార్నింగ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని అనిపించింది. అరే మీరు మీలా రాకుండా కొంచెం రంగులేదు వేసుకురండి, వీళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరికైనా పరిచయం చేస్తే అంటే చిరంజీవి ఎంతోడా అని అంటారా కానీ వీళ్ళు ఇక్కడే కూర్చున్నారు ఎదురుగా వీళ్ళందరూ. సో చేయి పైకి ఎత్తకండి, కనబడిపోతారు. ఇక్కడ యంగ్ అబ్బాయి అనుకుంటారు. ఏ అంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అంటారు. వై బ్రో? మా అన్నయ్య మాస్ హీరో, దాంట్లో ఉండాల్సింది ఐటమ్ సాంగ్లు అంటారా? అది మన కల్చర్ అంటారా? సీరియస్లీ షుడ్ స్టాప్ గ్లోరిఫైయింగ్ లార్జ్ ఏజ్ గ్యాప్స్. ఎందుకు ఇంత పెద్ద ఏజ్, అంత పెద్ద హీరోకి 25 ఏళ్ల హీరోయిన్ కావాలి? దీన్ని క్వశ్చన్ చేసే ఆడియన్స్ ఉండాలి. బట్ అలా అడిగే బార్బెల్ ని బూతులు తిడతారు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి. ఇదే టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ అంటే. ఎందుకు ఎవాల్వ్ అవ్వాలి అంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఎవాల్వ్ అవ్వాలి, అప్పుడే సినిమా మారుద్ది. టాలీవుడ్ ప్రాబ్లం ఏజ్ గ్యాప్ కాదు, నిజానికి అది మైండ్ గ్యాప్. హీరో ఏజింగ్ ని సెలబ్రేట్ చేస్తాం, అదే హీరోయిన్ ఏజింగ్ ని పనిష్ చేస్తాం. సినిమా అనేది మిర్రర్ లాంటిది, అది మనం చూపించే ఇమేజ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం స్క్రీన్ మీద అన్రియలిస్టిక్ పేర్ ని చూస్తే క్లాప్ చేయడం కాదు, క్వశ్చన్ చేయండి. బికాస్ చేంజ్ స్టార్ట్ విత్ అస్. మేల్ ఏజింగ్ ని మెచ్యూరిటీ లాగా, ఫీమేల్ ఏజింగ్ ని లయబిలిటీ లాగా చూసే బుద్ధి మారాలి. ఇది సినిమా కాదు, పేట్రియార్కీ ఆన్ బిగ్ స్క్రీన్. 30 క్రాస్ అయితే హీరోయిన్ కి లవ్ స్టోరీ లేదు, రొమాన్స్ లేదు, లీడ్ రోల్స్ రేర్, అమ్మ రోల్ చేస్తావా అని ఇలాంటి ఆఫర్స్ వస్తాయి. సేమ్ ఏజ్ హీరోకి రొమాన్స్, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. యంగ్ హీరోయిన్స్ ముసలి హీరోస్ పక్కనే చేయాల్సి వస్తుంది లాస్ట్ కి. ఇది బయాలజీ కాదు, డబుల్ స్టాండర్డ్స్. ఇలా చేస్తూ పోతే దీస్ డేస్ సినిమా ఇస్ జస్ట్ ఫ్యాంటసీ, బట్ అది స్లోగా కల్చరల్ బ్రెయిన్ వాష్ టూల్ అవుతుంది. హీరో వర్షిప్ ప్రాబ్లమ్ అంటే ఎస్, టాలీవుడ్ లో హీరో ఈజ్ గాడ్, దేవుళ్లా చూస్తాం మనం హీరోస్ ని. హీరో చేసేది ఏంటి? తను ఏమన్నా చేయని, రొమాన్స్ ఆడ్ అనిపించదు, స్టోరీ లాజిక్ ఇర్రెలవెంట్ గా ఉన్నా పర్లేదు, ఏజ్ గ్యాప్ ఇన్విజిబుల్. అసలు వై? బికాస్ హీరోకి రూల్స్ ఉండవు. హీరో వర్షిప్ ఉన్నంత వరకు హీరోకి అకౌంటబిలిటీ ఉండదు. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, ఎందుకంటే డిస్కషన్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ నెసెసరీ. ట్రూత్ ని అవాయిడ్ చేయడం కన్నా ఫేస్ చేయడం బెటర్. ఒకవేళ నా వ్యూస్ తో మీరు డిసగ్రీ అయితే కామెంట్స్ లో ఎందుకు అని చెప్పండి. లెట్ మీ నో థింగ్స్ విచ్ ఐ డోంట్ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హర్ష సైనింగ్ ఆఫ్.